పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే శిల్పకళా వేదికలో కాసేపట్లో జరగనుంది. ఈ ఈవెంట్ కోసం అయితే భారీగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక కోలాహలం అయితే నెలకొంది, సందడి అయితే నెలకొంది. దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అయితే ఇక్కడ చేరుకున్నారు. అలాగే కర్ణాటక నుంచి కూడా కొంతమంది ఫ్యాన్స్ కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ మీద తమకున్న భక్తిని కావచ్చు, తమకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారు. చూసుకోవచ్చు, చాలా మంది ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో వారిని అడుగుదాం. చెప్పండి సార్, ఎక్కడ వచ్చారు? వరంగల్ నుంచి సార్. వరంగల్ నుంచి వచ్చారు. సో ఎట్లా ఉండబోతుంది హరిహర వీరమల్ మూవీ? చూడాలి సార్, బాగుంటుంది. అందరికి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. గ్యాప్ ఏమి ఉండదు, ఫ్యాన్స్కి గ్యాప్ అనిపించదు అసలు, మామూలుగా ఎప్పుడు అట్లా అనిపించదు. సో డిప్యూటీ పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎంగా ఉంటూ సినిమాలు తీయడం పాసిబుల్ అవుతుందా? అవుతుంది, ఆయనే చెప్పిండు కదా అప్పుడు. ఆయన చెప్పిండు కాబట్టి, ఆయన ఉత్తిదర్వం కాబట్టి వదలడు అది. సో రికార్డులు ఏమైనా బద్దలు కొడుతుందా హరిహర వీరమల్? అది చెప్పలేమన్నా, ఇక అది చెప్పలేము. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ నుంచి. నల్గొండ. సో ఎట్లా ఉండబోతుంది సినిమా? భారీ సూపర్ ఉంటుందని వచ్చామండి. సో చాలా గ్యాప్ తర్వాత వస్తుంది, ఎట్లా ఎక్స్పెక్ట్? 3 years గ్యాప్ ఇచ్చాడు మన కళ్యాణ్ బాబు. భారీ ఎక్స్పెక్ట్తో వస్తున్నాడు, దూసుకెళ్ళిపోతుంది. రికార్డులు ఏమైనా బద్దలు కొట్టే అవకాశం ఉంది. సో నెక్స్ట్ సినిమాస్ కూడా ఉన్నాయి, ఎట్లా ఉంటాయి? నెక్స్ట్ ఓజీ కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటాయండి అన్ని సినిమాలు. కళ్యాణ్ బాబు చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి మస్తు అద్భుతంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే చాలామంది ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్యాన్స్ అయితే చాలామంది వచ్చారు. చాలామంది కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళేందుకైతే. ఇక్కడ అయితే శిల్పకళా వేదికలో 2000 నుంచి 2500 మందికి మాత్రమే అవకాశం ఉంది, కానీ ఫ్యాన్స్ మాత్రం భారీగా వస్తున్నారు. దీంతో అయితే ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, గతంలో తొక్కిసలాట జరిగిన సందర్భాలు కూడా చూసాం. సంజయ్ థియేటర్లో ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత సినీ ఈవెంట్ చేయాలంటేనే చాలామంది భయపడిపోతున్నారు. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వాలంటేనే భయపడిపోతున్నారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ 2500 కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా భారీగా వస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం కొంతమందికి మాత్రమే పాసులు ఇచ్చినప్పటికీ కూడా చాలామంది ఫ్యాన్స్ పాస్ లేకున్నా కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయితే పోలీసులు నిరంతరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాసేపట్లో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. దాదాపు చాలామంది అటు తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఏపీ నుంచి అయితే చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్పై తమకున్న ఆ ప్రేమను కూడా చాలామంది చాటుతున్నారు. మనం చూసుకోవచ్చు, అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఒక క్యూ లైన్గా మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఇందులో లేడీస్ అలాగే జెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. మనం చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ అంటేనే ఒక పవర్. చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. మనం చూసుకోవచ్చు, జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, చాలామంది కూడా పవన్ సినిమా అనగానే ఒక ఉర్రూతలు ఊగించే ఒక సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో సినిమా చూడడానికి చాలామంది వస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే చాలామంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ వచ్చి ఉన్నారు. చూసుకోవచ్చు, ఇక్కడ చాలా కోలాహలం అయితే ఉంది. అయితే ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా భారీ ఫ్యాన్స్ అయితే ఇక్కడ వస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. సో ఈ ఈవెంట్ స్టార్ట్ అయ్యగానే చాలా ఇబ్బందులు, అంటే పోలీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అయితే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్, ఫిలిం బీట్ తెలుగు, హైదరాబాద్. కొంచెం జరగండి బ్రదర్, కొంచెం జరగండి.